తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశం పొలిటికల్ మంటలు రేపుతున్నాయి. విద్యుత్ కమిషన్ నోటీసులకు రిప్లై ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. లేఖలో కమిషన్ చట్టబద్ధతనే ప్రశ్నించారు గులాబీ బాస్. ఈఆర్సీ నిర్ణయాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నా ఇన్నాళ్లు సీఎం రేవంత్ సైలెంట్ గా ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంక్వైరీ కమిషన్ వేశారని కేసీఆర్ విమర్శించారు. ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదన్నారు గులాబీ బాస్. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని మీరు కూడా సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని జస్టిస్ నరసింహారెడ్డిని ప్రశ్నించారు కేసీఆర్. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. కమిషన్ చైర్మన్ చిట్చాట్ పేరుతో లీకులు ఇస్తూ తనను అవమానపరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందన్న కేసీఆర్ నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కరెంటు కోతలు ఉండేవన్నారు. 3 ఫేజ్ కరెంటు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అని విమర్శించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు గులాబీ బాస్. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న కేసీఆర్ ఇప్పుడు తానేం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుందని తెలిపారు. తాను లేఖలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం కేసీఆర్.